హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ మిషన్ ఏపీపీఎస్సి. సో ఈరోజు మనము ఈ వీడియో చేయడానికి కారణం ఏపీపీఎస్సి గ్రూప్ 2 పాలిటీ టెస్ట్ సిరీస్ మ్యారథాన్లో భాగంగా టెస్ట్ నెంబర్ 9ని మనము ఆల్రెడీ షెడ్యూల్ చేస్తున్నామండి. దీనికి సంబంధించి ప్రీవియస్గా మనం టెస్ట్ సిలబస్ మరియు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా టెస్ట్ 9 అనేది ఇప్పుడు ప్రారంభించుకుంటున్నాము. కేంద్ర మంత్రి మండలి, క్యాబినెట్ కమిటీలు, పార్లమెంట్ కమిటీలు అండ్ పార్లమెంట్ వేదికలు, ఇవి 5టిని కలిపి మనము టెస్ట్ నెంబర్ 9లో పెట్టుకుంటున్నామండి. సో యాజ్ యూజువల్గా పేపర్ పెన్నుని రెడీ చేసుకొని ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నటువంటి ఫీలింగ్తో, సేమ్ డెడికేషన్తో వీడియోని ఆన్ చేసుకొని ముగించవలసిందిగా కోరుతున్నాను. సో ఫస్ట్ వన్, రాజ్యాంగ ప్రకరణ 74 అనుసారం మంత్రుల ద్వారా రాష్ట్రపతికి ఇవ్వబడిన సలహాలకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలలో ఏవి సరైనవి? ఆప్షన్స్: దీనిని ఏ న్యాయస్థానంలో విచారణ చేయరాదు, దీనిని సుప్రీంకోర్టులో విచారణ చేయవచ్చును, దీనిని ఏ న్యాయస్థానంలో అయినా సరే విచారణ చేయవచ్చును, దీనిని హైకోర్టులో విచారణ చేయరాదు. క్వశ్చన్ ఏంటంటే, రాష్ట్రపతికి ఇవ్వబడిన సలహాలను సంబంధించి కింది వాటిలో ఏవి సరైనవి అన్నాడు. సరైనవి. సో ఆన్సర్, దీనిని ఎక్కడా కూడా ఏ న్యాయస్థానంలో కూడా ఎటువంటి విచారణ అనేది చేపట్టరాదు. వాళ్ళు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చినటువంటి అడ్వైజ్ సంబంధించినటువంటిది రాష్ట్రపతి ఎక్కడ కూడా జవాబుదారీ కాదు. కేంద్ర మంత్రుల జీతాలు మరియు జీతభత్యాలు ఎలా నిర్ణయించబడతాయి? కేంద్ర మంత్రుల యొక్క జీతాలు మరియు జీతభత్యాలు క్యాబినెట్ సచివాలయం ద్వారా, పార్లమెంటు ద్వారా, ఆర్థిక యంత్రాంగం ద్వారా, పార్లమెంటు వ్యవహారాల యంత్రాంగం ద్వారా. సింపుల్ బట్ సమ్వాట్. సో ఆన్సర్ అనేది పార్లమెంటు ద్వారా వీరి యొక్క జీతాభత్యాలు అనేటివి చేర్చుకోబడతారు. ఇటీవల కాలంలో తెలంగాణ గవర్నమెంట్ వారి యొక్క మంత్రులు మరియు ఎమ్మెల్యేస్ వాళ్ళ యొక్క జీతభత్యాలు అనేటివి పెంచడం జరిగింది. దానికి సంబంధించి అప్పట్లో తీవ్రమైన దుమారం రేగింది. సో అసెంబ్లీ ద్వారా ఏ విధంగా అయితే ఎమ్మెల్యేస్ వాళ్ళ యొక్క జీతాలు పెంచారో సేమ్ వే ఎంపీస్ వాటన్నిటికి సంబంధించి పార్లమెంట్లో నిర్ణయం తీసుకుంటారండి. నెక్స్ట్ బిట్, రాష్ట్రపతికి సలహా మరియు సహకారం చేయుటకు ప్రధానమంత్రి అధ్యక్షతన మంత్రి మండలి కలదు, అది మనకు తెలిసిందే. అతను తన విధులను తప్పనిసరిగా వాటిని అనుగుణంగా నిర్వర్తించవలెను అనేటువంటి నిబంధనను రాజ్యాంగంలో ఏ సవరణ చట్టం ద్వారా రూపొందించారు? ఆప్షన్స్: 41, 42, 43 అండ్ 72. తప్పనిసరిగా అంటున్నాడు. సో అందరికీ తెలిసిందే ఇది. 1976 42వ సవరణ ద్వారా ఇటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. దీనికి విరుగుడుగా 44వ సవరణ మొరార్జీ దేశాయ్ గారి గవర్నమెంట్లో ఒకసారి పునఃపరిశీలన చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ బిట్, రాష్ట్రపతితో మంత్రి మండలి గల సంబంధంతో వ్యవహరించే రాజ్యాంగ నిబంధనల విశ్లేషణకు సంబంధించి భారత రాజ్యాంగ ప్రకరణలు ఏవి? ప్రకరణ 71, 75, 78. నెక్స్ట్ ప్రకరణ 74, 75, 78. నెక్స్ట్ ప్రకరణ 73, 76, 78. నెక్స్ట్ ప్రకరణ 72, 73, 76. సో మంత్రి మండలి, రాష్ట్రపతి వీరికి సంబంధించినటువంటివి ఎక్కడ ఉన్నాయి? మనం ఆల్రెడీ దీని గురించి ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి దగ్గర మనం డిస్కస్ చేసుకున్నాము. దాని ప్రకారము ఒక మంత్రి మండలి ఉంటుందని చెప్పేసి 74 ప్రకారం మనం అనుకున్నాము. సో ఆన్సర్ వచ్చేసి 74, బి. ఆన్సర్ అనేది బి. నెక్స్ట్ 5,
లోక్సభకు ప్రధానమంత్రి మరియు క్యాబినెట్ వహించు జవాబుదారీతనం లేదా బాధ్యత అనేది ఎటువంటిది అన్నారు. అంటే లోక్సభకి మంత్రిమండలి అనేది బాధ్యత వహిస్తుందని చెప్పాం కదా, అది ఎలాంటిది అని చెప్పి ఇక్కడ క్వశ్చను. ఆప్షన్స్: అనియమితమైనది, పరోక్షమైనది, ఎన్నికల సమయంలోనిది, లాస్ట్ వన్ ప్రత్యక్ష, నిరంతర మరియు సమిష్టి అయినది. లోక్సభకు అని అడిగామండి, ఇక్కడ లోక్సభకి అని అడిగాము. లోక్సభకి క్యాబినెట్ అనేది సమిష్టి బాధ్యత వహిస్తుంది. అదే రాష్ట్రపతికి అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మొత్తము గుంపగుత్తుగా లోక్సభకి అయితే సమిష్టి బాధ్యత వహిస్తారు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు. అదే రాష్ట్రపతికి ఎటువంటి బాధ్యత వహిస్తారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ 6th వన్: ఈ క్రింది భారత రాజ్యాంగ లక్షణాలలో ఏది వాస్తవ కార్యనిర్వాహక అధికారం ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలిలో నిహితం అయి ఉందన్న నిజాన్ని తెలియజేస్తుంది? అంటే ఏమడిగాడంటే భారత రాజ్యాంగ లక్షణాల్లో ప్రధానమంత్రి నాయకత్వంలోని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లో ఆ అధికారం అనేది ఉంటుందని చెప్పి ఏది అని అడుగుతున్నాడు. సమాఖ్య వ్యవస్థ, ప్రాతినిధ్య శాసన వ్యవస్థ, సార్వత్రిక వయోజన ఓటు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. సింపుల్గా చెప్పేయచ్చండి, ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. నెక్స్ట్: ఈ క్రింది వానిలో ఏది మంత్రిమండలికి సంబంధించి సరైనది కాదు? రాంగ్ది కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్: అది రాజ్యాంగం ద్వారా గుర్తించబడింది, దాని సభ్యుల సంఖ్యను రాజ్యాంగం నిర్దేశించలేదు, దాని పనితీరు అనేది రాజ్యాంగ నిబంధనల అనుసారము, దాని సభ్యులు మరియు వారి హోదాలు ప్రధానమంత్రి ద్వారా నిర్ణయించబడతాయి. సరైనది కాదు అని అన్నాడు. ఏది కాదో చూద్దాం. రాజ్యాంగం ద్వారా గుర్తించబడింది, నిర్దేశించబడింది, ప్రధానమంత్రి నిర్ణయిస్తాడు. సో మన ఆన్సర్ వచ్చేసి సి. కారణం ఏంటంటే వారి యొక్క పనితీరు అనేది రాజ్యాంగ నిబంధనల అనుసారం ఏం లేదు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు, ప్రధానమంత్రి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలిసి రాష్ట్రపతికి హెల్ప్ చేస్తుంటారు అన్నట్టుగా మనకి రాజ్యాంగంలో నిబంధనలు ఉంది తప్ప వారు ఈ విధంగా నడుచుకోవాలి, ఆ విధంగా నడుచుకోవాలని మాత్రం ఎక్కడ రాజ్యాంగంలో లేదు. నెక్స్ట్ 8th బిట్: కేంద్రం యొక్క కార్యనిర్వాహక అధికారం వీరిలో నిహితమై ఉంటుంది. కార్యనిర్వాహక అధికారం అండి. క్యాబినెట్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కార్యనిర్వాహక అధికారము రాష్ట్రపతిలో నిహితమై ఉంటుంది. ఆల్రెడీ మనం చూసాము 79 ఆర్టికల్ ప్రకారము పార్లమెంట్ అనేది ఉంటుంది. ఆ పార్లమెంటులో భాగంగా రాజ్యసభ, లోక్సభ అనేటివి ఉంటాయి. రాష్ట్రపతితో కలిపి పార్లమెంటు ఉంటుంది అని చెప్పి మనం చదువుకోవడం జరిగింది. నెక్స్ట్: రాష్ట్రపతి తన విధులను లేదా అధికారాలను వినియోగించుటకు రాష్ట్రపతి సంతృప్తి మేరకు అని రాజ్యాంగం కోరినప్పుడు అంటే దాని అర్థం ఏమిటి? ఇంతకుముందు మనం అనుకునే వాళ్ళం కదా, ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా రాష్ట్రపతి సంతృప్తి మేరకు ఆ విధంగా చేయొచ్చు, గవర్నర్ సంతృప్తి మేరకు ఈ మేరగా చేయొచ్చు అని చెప్పి అంటున్నాం కదా. దాని మీనింగ్ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. రాష్ట్రపతి యొక్క వ్యక్తిగత తతంపత, మంత్రిమండలి యొక్క సంతృప్తి, పార్లమెంట్ సభ్యుల యొక్క సంతృప్తి పైవేవి కాదు. ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ అండి. ఎందుకంటే రాష్ట్రపతి యొక్క వ్యక్తిగత సంతృప్తి అనేది రాంగ్, పార్లమెంట్ సభ్యుల సంతృప్తి అనేది కూడా రాంగ్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సంతృప్తి అనేది రైట్ ఆన్సర్. మంత్రిమండలి యొక్క సంతృప్తి మేరకే రాష్ట్రపతి పనిచేయాల్సి ఉంటుంది. ఈ క్రింది వాటిలో ఏది క్యాబినెట్ కమిటీల ఏర్పాటును కలుగజేస్తుంది? క్యాబినెట్ కమిటీల యొక్క ఏర్పాటును కలుగజేస్తుంది అన్నాడు.
ఆప్షన్స్: భారత రాజ్యాంగము, పార్లమెంటు చట్టాలు, కార్య వ్యవహారాల నియమాలు, రాష్ట్రపతి ఆదేశాలు. క్యాబినెట్ కమిటీల ఏర్పాటు అనేది ఎగ్జిక్యూటివ్ పవర్ అనమాట. ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి ఇది కార్య వ్యవహారాల నియమాలు. నెక్స్ట్, క్రింది ఏ క్యాబినెట్ కమిటీని సూపర్ క్యాబినెట్గా వ్యవహరిస్తారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్థిక వ్యవహారాల కమిటీ, పార్లమెంటు వ్యవహారాల కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీ, నియామకాల కమిటీ. మ్యాక్సిమం దీనికి ఆన్సర్స్ చాలామంది పెట్టేస్తారు. సో ఆర్థిక అనేది ఉంది కాబట్టి ఇది అనుకుంటారేమో, ఇది కానే కాదు. పార్లమెంటు వ్యవహారాల కమిటీ కూడా కాదు, నియామకాల కమిటీ కూడా కాదు, రాజకీయ వ్యవహారాల కమిటీ. ఇదే సూపర్ క్యాబినెట్ అని మనం పిలువబడుతుంది. నెక్స్ట్ 12th క్వశ్చన్. ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలింపుము. క్యాబినెట్ కమిటీల ద్వారా తీసుకోబడిన నిర్ణయాలను క్యాబినెట్ సమీక్షించదు అంటున్నారు. సమీక్షించడానికి కుదరదు అంటున్నారు. క్యాబినెట్ కమిటీలు పని విభజన మరియు ప్రభావవంతమైన దత్తత అను నియమాల ఆధారంగా ఏర్పడినవి. పైన పేర్కొన్నటువంటి వ్యాఖ్యలలో ఏవి సరైనవి? ఆప్షన్ 1, ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 1 and 2 అండ్ నన్ ఆఫ్ ది అబోవ్. ఇక్కడ ఒక పదం వాడాడు, క్యాబినెట్ సమీక్షించజాలదు అన్నారు. ఎందుకు సమీక్షించజాలదు? ఖచ్చితంగా సమీక్షింపజాలద్ది. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగు, ఈ స్టేట్మెంట్ రైట్. కాబట్టి ఆన్సర్ అనేది 2. ఈ క్రింది ఏ క్యాబినెట్ కమిటీకి గృహ మంత్రి చైర్మన్గా వ్యవహరిస్తారు? హోమ్ మినిస్టర్ అనేటువంటి దేనికి చైర్మన్గా ఉంటారు? ఆప్షన్స్: పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ, ఆర్థిక వ్యవహారాల కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీ, నియామకాల కమిటీ. ఆప్షన్ 1 అంటే ఏ. పార్లమెంటరీ వ్యవహారాల కమిటీకి హోమ్ మినిస్టర్, కేంద్ర హోమ్ మినిస్టరు చైర్మన్గా ఉంటారు. నెక్స్ట్, కింది వ్యాఖ్యలను పరిశీలింపుము. లోక్సభలో ఆమోదించబడని, రాజ్యసభలో అనిర్ణయ స్థితిలో ఒక బిల్లు ఉన్నప్పుడు అది లోక్సభ రద్దుతో కాలదోషం చెందుతుంది. లోక్సభలో ఆమోదించబడకుండా రాజ్యసభలో ఉన్నటువంటి బిల్లు లోక్సభ కానీ రద్దు అయితే కాలదోషం చెందుతుంది అనేది స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2 ఏంటంటే, పార్లమెంటులో అనిర్ణయ స్థితిలో ఉన్న ఒక బిల్లు సభల దీర్ఘకాలిక వాయిదా కారణంగా బిల్లు కాలదోషం చెందుతుంది అన్నారు. పార్లమెంటు దీనికి సంబంధించి ఏవి సరైనవి అని అడిగాడు. ఇక్కడ ఒకటి కాలదోషం చెందుతుంది అని అడిగాడు. ఇది రాంగు, ఇది రాంగుగా కనపడుతుంది. ఎందుకంటే లోక్సభలో ఇంకా ఆమోదించేలా రాజ్యసభలో పెట్టారు, లోక్సభ రద్దయిందన్నారు. రాజ్యసభలో ప్రాసెసింగ్ అయితే బిల్లు ఉన్నట్టే. ఒకవేళ లోక్సభ కానీ ఆమోదించి రాజ్యసభలోకి కానీ వెళ్ళుంటే ఆ బిల్లు కాలదోషం చెందుతుంది. సో అందుకని ఫస్ట్ వన్ రాంగ్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, దీర్ఘకాల వాయిదా కారణంగా బిల్లులు అనేవి ఏనాటికి కూడా కాలదోషం చెందవు. బేసిక్ అనమాట అది. సో దీనికి సంబంధించి ఆన్సర్ అనేది డి. ఈ క్రింది వ్యాఖ్యల్ని పరిశీలింపుము. భారత రాజ్యాంగం ద్వారా వివరించబడిన భారత సంచిత నిధిపై ఛార్జీ చేయబడే ఖర్చులను వాటి మంజూరీ కొరకు పార్లమెంటు ఓటుకు సమర్పించబడవు. ఏ సభ కూడా ఈ అంచనాలను చర్చించడానికి సాధికారి కాదు అనేది ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ 2 ఏంటంటే, సంవత్సరిక ఆర్థిక బిల్లు భారత సంచిత నిధి నుండి
మొత్తముల విడుదల కొరకు చట్టబద్ధ అధికారము కల్పిస్తుంది. ఈ క్రింది వ్యాఖ్యలు సరైనవేవి అన్నాడు. సో 1, 2 అండ్ 1 and 2 అండ్ నన్ ఆఫ్ ది అబవ్. ఫస్ట్ ఒకసారి ఆప్షన్స్ చూద్దాము. భారత రాజ్యాంగం ద్వారా వివరించబడిన భారత సంచిత నిధిపై ఛార్జీ చేయబడే ఖర్చులను వాటి మంజూరీ కొరకు పార్లమెంట్కి సమర్పించబడవు అన్నారు. సమర్పించబడవు. ఎందుకు సమర్పించబడవు అంటే సంచిత నిధికి సంబంధించి ₹1 ఖర్చు పెట్టాలన్నా కానీ పార్లమెంటుకి ఖచ్చితంగా తెలియచేయాలా. పార్లమెంటు అనుమతితోనే మనం దాంట్లోంచి తీసుకోవడానికి కుదురుతుంది. నెక్స్ట్ ఆర్థిక బిల్లు, సంవత్సరిక ఆర్థిక బిల్లు భారత సంచిత నిధి నుండి మొత్తంలో విడుదల కొరకు చట్టబద్ధత అధికారం కల్పిస్తుంది అన్నారు. దీనికి సంబంధించి ఇది మన బడ్జెట్కి సంబంధించినటువంటి విషయం. ఇది దానికి సంబంధించి చట్టబద్ధత అధికారం అనేది ఏం లేదు, వాళ్ళు జనరల్గా తీసుకొని వస్తారు. అందుకే దీనికి వచ్చేసి బోత్ ఆర్ రాంగ్ అనమాట. నెక్స్ట్ 16th, భారత సంచిత నిధి కొరకు నిబంధన ఫలితాలు. ఆప్షన్స్: వ్యయ అంచనాల తయారీ నుండి కార్యనిర్వాహక శాఖకు విముక్తినిస్తుంది, వ్యయమును ఆమోదించమని శాసనసభను ఒత్తిడి చేస్తుంది, కార్యనిర్వాహక శాఖపై శాసనసభ్యుల నియంత్రణను ఇది తగ్గిస్తుంది, సంక్షోభంను అధిగమించుటకు రక్షక కవాటంని కల్పిస్తుంది. సంచిత నిధి అంటే ఇదండి. సంక్షోభంను అధిగమించుటకు రక్షక కవాటం ఇది కల్పిస్తుంది, నియంత్రిస్తుంది, ఒత్తిడి చేస్తుంది, ఇవన్నీ తగ్గిస్తుంది. ఇవన్నీ కాదు అసలు. నెక్స్ట్ 17th, ఈ క్రింది ఏ నియంత్రణ సాధనాలను సభలో అత్యవసర ప్రజా ప్రాముఖ్యం గల అంశంపై చర్చ జరగటానికి ప్రయోగించవచ్చు? ఆ సాధనాలు ఏంటో చూద్దాం. అభిశంసన తీర్మానము, వాయిదా తీర్మానము, సావధాన తీర్మానము, కోత తీర్మానము. అత్యవసర ఈ పదం ఉపయోగిస్తున్నాడు. అత్యవసర ప్రజా ప్రాముఖ్యం ఉన్న అంటే అది వాయిదా తీర్మానము. వాయిదా తీర్మానము చాలాసార్లు మనం సభలో వింటుంటాం, పలానా పార్టీ వాయిదా తీర్మానాన్ని కోరింది, స్పీకర్ దాన్ని తోసిపుచ్చాడు లేకుంటే పక్కన పెట్టాడు అని చెప్పి. సో అదే ఇదే. నెక్స్ట్ కింది వాక్యాల్లో ఏది సరైనది కాదు? ఓట్ ఆఫ్ క్రెడిట్, పరపతి ఓట్ ఆఫ్ క్రెడిట్లో దానికి లోబడి నిధులు మంజూరు చేయుటకు వినియోగాధికార చట్టం అవసరం లేదు అన్నాడు. పునర్వినియోగం ఎలాంటి అదనపు వ్యయంతో కూడుకొని ఉండదు. రాజ్యసభ నిధుల కొరకు డిమాండ్పై ఓటు వేసే అధికారం లేదు. పార్లమెంటు ఉభయ సభలో వినియోగదారు బిల్లులకు సవరణలు ప్రతిపాదించబడదు. ఒకసారి ఆప్షన్స్ని మనము ఎలిమినేషన్ చేసుకుంటూ వద్దాము. రైట్ ఏదో చూద్దాం. దీంట్లో డిమాండ్పై ఓటు వేసే అధికారం రాజ్యసభకు లేదు, వాస్తవమే. పార్లమెంటు ఉభయ సభలు వినియోగదారు బిల్లుల్లో సవరణలను ప్రతిపాదించబడదు. వినియోగదారిక బిల్లులో, ఎందుకంటే ఇది ప్రజా ప్రాముఖ్యం ఉన్నటువంటి ప్రజా అవసరాలకు సంబంధించినటువంటి బిల్లు కాబట్టి ఆ టైంలో ఎటువంటి సవరణలను దీనికి సంబంధించి విధి చేయరు వాళ్ళు. క్యాబినెట్ ఆమోదించుకుంటుంది, అవుతుంది. పునర్వినియోగం ఎలాంటి అదనపు వ్యయంతో కూడుకొని ఉండదు, ఇది కూడా కరెక్టే. సో రాంగ్ ఏంటంటే ఇది. ఓట్ ఆఫ్ క్రెడిట్ లోబడి నిధులు మంజూరు చేయుటకు వినియోగదారికి చట్టం అవసరం లేదన్నారు కదా, ఇది ఖచ్చితంగా అవసరమే. సో ఆన్సర్ అనేది దీనికి ఏ. నెక్స్ట్ 19th, రాజ్యాంగం అనుసారం లోక్సభ కనీసం ఎన్ని రోజులకు తప్పక సమావేశం అవ్వాలి? ఆప్షన్స్ చదవండి బాగా. శాసనసభల మధ్య గడువు 2 నెలలకు మించకుండా సంవత్సరానికి 3 పర్యాయాలు. నెక్స్ట్ 3 నెలలకు మించకుండా సంవత్సరానికి 2 పర్యాయాలు. 4 నెలలకు మించకుండా సంవత్సరానికి 2 పర్యాయాలు. 6 నెలలకు మించకుండా సంవత్సరానికి 2 పర్యాయాలు.
రాజ్యాంగ అనుసారం అని చెప్పి మనం మాట్లాడుతున్నాం అక్కడ. ఇక్కడ 3 పర్యాయాలు అన్నారు. రాజ్యాంగంలో 3 పర్యాయాలని ఎక్కడ చెప్పాల, 2 పర్యాయాలని చెప్పారు. 3 నెలలకు మించకుండా అన్నప్పుడు ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుద్ది కదా. 12/3 అన్నప్పుడు 4 సార్లు అవుద్ది, అప్పుడు 4/3 అన్నప్పుడు 3 సార్లు అవుద్ది, ఇది కూడా రాంగ్. 6 నెలలకు మించకుండా సంవత్సరానికి 2 పర్యాయాలు యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. సో ఆన్సర్ అనేది డి అవుతుంది. ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలింపుము. ఒక బిల్లు యొక్క స్వభావమును ఒకవేళ లోక్సభ స్పీకర్ ద్రవ్య వినియోగ బిల్లును ధృవీకరిస్తే దానిని న్యాయస్థానంలో ప్రశ్నించడానికి కుదరదు. లోక్సభ స్పీకరు ధృవీకరించినను ఒక ద్రవ్య బిల్లు యొక్క బిల్లు స్వభావాన్ని ప్రశ్నించే అధికారము రాష్ట్రపతికి ఉంది అంటున్నారు. నెక్స్ట్, పైన పేర్కొనిన వ్యాఖ్యలలో ఏవి సరైనవి? 1 నెక్స్ట్ 2 నెక్స్ట్ 1 and 2 అండ్ నన్ ఆఫ్ ది అబోవ్. మీకు ఇక్కడ బాగా పెక్యులర్గా కనిపిస్తుంది చూడండి. ఇది ఒకసారి స్పీకర్ ఓ బిల్లు ఇది ద్రవ్య బిల్లు అని చెప్పి డిసైడ్ చేశాక భారత రాష్ట్రపతికి ప్రశ్నించే అధికారం ఉందన్నారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఏ న్యాయస్థానంలో ప్రశ్నించడానికి కుదరదు, ఇది రైట్. నెక్స్ట్ 21, రూల్ ఆఫ్ ల్యాబ్స్, తెలుగులో కాలదోష నియమం అనగా అర్థం ఏమిటి అని అడిగారు. ఇది డైరెక్ట్ బిట్. సో ఆప్షన్స్ చూడండి, నెక్స్ట్ నా ఆన్సర్ చెప్తాను. సో దీనికి ఆన్సర్ వచ్చేసి బి. పార్లమెంట్ ద్వారా ఓటింగ్ చేయబడిన వినియోగాధికారాలన్నీ ఆర్థిక సంవత్సర సమాప్తంతో కాలదోషం చెందును. దీన్నే కాలదోష నియమం అని చెప్పి అంటారు. నెక్స్ట్ 22, పార్లమెంట్లో వాయిదా తీర్మానం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? వాయిదా తీర్మానం యొక్క ఉద్దేశ్యం ఏమిటి అంటున్నారు. మంత్రుల నుండి సమాచారం సేకరించుట, బడ్జెట్లో ప్రతిపాదనలలో కోత కోయుట, ప్రభుత్వం యొక్క నిర్దిష్ట విధానాన్ని విమర్శించుట, ప్రభుత్వంని కూలదోయుట. ఎన్ని కాదు. సమాచారం అంటే క్వశ్చన్ అవర్ ఉంది, బడ్జెట్లో కోత అంటే అది బడ్జెట్ తీర్మానాలు, ప్రభుత్వాన్ని కూలదేసేందుకు వాయిదా తీర్మానానికి సంబంధం లేదు. సో ఆన్సర్ ఈస్ ప్రభుత్వం యొక్క నిర్దిష్ట విధానం మీద ఒక విమర్శ, అంటే వాళ్ళ యొక్క స్టాండ్ని ఎత్తి చూపించడం. ఈ క్రింది ఏ సంఘటనలను పార్లమెంట్ యొక్క దిగువ సభలో విశ్వాసాన్ని కోల్పోయారనే సూచనగా పరిగణించరాదు? విశ్వాసాన్ని కోల్పోయినట్టుగా ఎందుకు పరిగణించరాదు అనేది చెప్తున్నాడు ఆప్షన్స్. వాయిదా తీర్మానంను ఆమోదించుట, రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞత ఓటు విగిపోవుట, ద్రవ్య బిల్లుపై కోత ప్రమాదము, అభిశంసన తీర్మానం ఆమోదము. పరిగణించరాదు అన్నారు ఇల్లు. విశ్వాసాన్ని పరిగణించరాదు, కోల్పోయినట్టుగా పరిగణించరాదు అన్నారు. అదేది? ఓటు వీగిపోయినా ఎగిరిపోయినట్టే, అభిశంసన తీర్మానం ఆమోదించినా వీళ్ళు ఎగిరిపోయినట్టే, ద్రవ్య బిల్లుపై కోత ఆమోదించినా వీళ్ళు ఎగిరిపోయినట్లే. సో వీళ్ళు నిలబడాలంటే అది వాయిదా తీర్మానం అయి ఉండాలా. అందుకే ఆన్సర్ ఏ. వాయిదా తీర్మానాన్ని ఆమోదించిన మాత్రము వీరు విశ్వాసం కోల్పోయి ప్రభుత్వం పడిపోద్దని మాత్రం అర్థం కాదు కదా. భారత పార్లమెంటు యొక్క సమావేశ పూర్వక సంఖ్య ఎంత? ఆప్షన్స్: సభ సభ్యత్వాలలో సగం, సభ సభ్యత్వాలలో 3/1వంతు, సభ సభ్యత్వాలలో 3/2వంతులు, సభ సభ్యత్వాలలో 10/1వంతు. భాష వలన ఈ క్వశ్చన్ మీకు అలా అనిపిస్తుందేమో కానీ కోరం అన్నట్టు ఇది. సమావేశ పూర్వక సంఖ్య అంటే కోరము 1/10 కదా. సో 1/10. రాజ్యసభకు దీనిలో ప్రత్యేక అధికార పరిధి కలదు.
కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్లో మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాము. మరోసారి చూద్దాం. ఇక్కడ రాజ్యసభకు ప్రత్యేక అధికారం కల్పించేటువంటిది ఏంటి ఇక్కడ అంటే అత్యవసర పరిస్థితి ప్రకటనను ఆమోదించడము, రాష్ట్రాల ఏర్పాటు మరియు రద్దు, ఉపరాష్ట్రపతి ఎన్నిక, రాష్ట్ర జాబితా అంశంపై పార్లమెంటు శాసనం చేయుటకు అధికారం ఇచ్చుట. సో ఆన్సర్ ఈస్ రాష్ట్ర జాబితా అంశంపై పార్లమెంటు శాసనం చేయుటకు అధికారం ఇచ్చుట. నెక్స్ట్, పార్లమెంటు యొక్క ప్రతి సభ యొక్క ఒక సమావేశము చివరి రోజును మరియు తర్వాత సమావేశమైనటువంటి మొదటి రోజుకు మధ్య గరిష్టంగా ఎంతకాలం మించరాదు అన్నారు. మనం ఇందాకనే దీని గురించి డిస్కస్ చేసుకున్నాము. అటు ఇటుగా తిప్పి వస్తుంటాయి. సో ఆన్సర్ ఈస్ 6 నెలలు. 6 నెలలు. సో ఎవ్రీ ఇయర్కి వచ్చేసి 2 టైమ్స్. నెక్స్ట్ బిట్, లోక్సభలో నిధుల కొరకు డిమాండ్లను ప్రవేశపెట్టినప్పుడు స్పీకరు గిలెటిన్ను చేయు సందర్భము. గిలెటిన్. ఆప్షన్స్: డిమాండ్లను చర్చించి మరియు ఆమోదించిన తర్వాత. నెక్స్ట్, డిమాండ్లను చర్చించి మరియు లోక్సభ ద్వారా ఓటు చేయబడిన తర్వాత. డిమాండ్లను చర్చించి మరియు తగ్గించినప్పుడు. నెక్స్ట్, కేటాయించిన సమయము ముగింపునకు చేరుకున్నప్పుడు. ఆన్సర్ ఈస్ కేటాయించిన సమయం ముగించినప్పుడు గిలెటిన్ ద్వారా వెళ్తారు వీళ్ళు. పార్లమెంట్కి సంబంధించి ఇలాంటి పదజాలం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పార్లమెంట్ యొక్క పదజాలం మీద ఖచ్చితంగా 1-2 బిట్లు అనేటివి సర్వసాధారణంగా వస్తూనే ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు మనం ఈ టెస్ట్లో అన్నీ కవర్ చేసినట్లుగా ఉన్నాము. సో దయచేసి అన్నిటినీ కూడా ఖచ్చితంగా రీడౌట్ చేయండి. నెక్స్ట్ 28, క్రింది రాజ్యసభ అధికారాలలో ఏది భారత రాజ్యాంగంలో పొందుపరచబడింది? రాజ్యసభ అధికారాల్లో పొందుపరచబడినది: ద్రవ్య బిల్లును సవరణ లేదా తిరస్కరణ చేయుట, ఒక బిల్లును ద్రవ్య బిల్లును నిర్ణయించుటకు, ప్రభుత్వ వ్యయంనకు ఓటు వేయుట, ద్రవ్య బిల్లును 14 రోజుల వ్యవధికి దాటకుండా నిలిపి ఉంచుట. ఎవ్రీవన్ నోస్ ఈ బిట్టే. చాలామంది మెజారిటీ పెట్టేస్తారు ఈ బిట్ని. 14 రోజుల వ్యవధి దాటకుండా ఉంచుట. మిగతా ఏవి కూడా రాజ్యసభ అట్టి పెట్టుకొని ఉండలేదు. నెక్స్ట్ 29, రాష్ట్ర శాసనసభల ద్వారా నైష్పత్తిక ప్రాతిపదికన ఆధారంగా రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం దీని నుంచి స్వీకరించబడింది. రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం స్టార్టింగ్లో వచ్చిందండి ఇది. యుఎస్ రాజ్యాంగము, ఆస్ట్రేలియా రాజ్యాంగము, దక్షిణ ఆఫ్రికా రాజ్యాంగము, ఐర్లాండ్ రాజ్యాంగము. ఆన్సర్ ఈస్ దక్షిణ ఆఫ్రికా రాజ్యాంగము. ఈ కింది వ్యాఖ్యల్లో ఏది సరైనది కాదు, తప్పున్నదాన్ని కనుక్కోమంటున్నారు. ఆప్షన్స్ చూద్దాము. పాలిటీలో మెయిన్ సమస్య ఎలా ఉంటుందంటే ముఖ్యంగా ఇలానే ఉంటుంది. పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మనము వీటిని చూసుకోవడం కష్టంగా ఉంటుంది. ఏపీపీఎస్సీ మధ్యకాలం ఇలానే ఇస్తుంది, అందుకే మనం కూడా ఇలానే ట్రై చేస్తున్నాము. భారత రాజ్యాంగంలో ప్రతి జనాభా లెక్కల ముగింపు తర్వాత లోక్సభలోని స్థానాల కేటాయింపును పునర్విభజించే నిబంధన కలదు. లోక్సభలోని స్థానాల కేటాయింపును. నెక్స్ట్ బి, ఏదైనా సభలోని సభ్యుడు ఒకవేళ సభ అనుమతి లేకుండా సమావేశాలన్నింటికీ 60 రోజులు గైర్హాజరైతే అతని స్థానము ఖాళీగా ప్రకటించవచ్చు. సి, రాజ్యసభ ద్రవ్య బిల్లును లోక్సభ ఆమోదించిన తర్వాత ఆమోదించును. నెక్స్ట్ డి, అటార్నీ జనరల్కు పార్లమెంటు ఏ సభలోనైనా సభ వ్యవహారాల్లో పాలు పంచుకుని లేదా మాట్లాడే హక్కు కలదు. సరైనది కాదు అని చెప్పి అడిగాడు. తప్పున్నదానికి కనుక్కోమన్నాడు. అంటే మన ఆప్షన్ ఎలిమినేట్ చేస్తాం. అటార్నీ జనరల్ అనేటువంటి వ్యక్తి దేంట్లైనా పాల్గొనవచ్చు, వినొచ్చు, మాట్లాడవచ్చు, కానీ ఓట్ చేసే అధికారం లేదు. తర్వాత ఈ డీలిమిటేషన్ సంబంధించి ఇది కరెక్టే. సభ అనుమతి లేకుండా 60 రోజులు గైర్హాజరైతే మాత్రము అతన్ని రద్దు చేయవచ్చు. సో తప్పున్నది ఏంటి అంటే రాజ్యసభ ద్రవ్య బిల్లును లోక్సభ ఆమోదించిన తర్వాత ఆమోదించును అన్నారు.
ఇది రాంగు. నెక్స్ట్ 31, భారత సంచిత నిధి నుండి చెల్లింపులకు అధికారం కల్పించేది. చెల్లింపులకు ద్రవ్య బిల్లు, ఆర్థిక బిల్లు, వినియోగాధికార బిల్లు, సంచిత నిధి చట్టము. చెల్లింపులకు సంబంధించింది ఆర్థిక బిల్లు అండి. చెల్లింపులకు సంబంధించింది ఆర్థిక బిల్లు. నెక్స్ట్, దీని కొరకు పరపతి ఓటు కల్పించబడింది. ఏదైనా ఆర్థిక సంవత్సర ప్రస్తుత సేవల భాగం కాని ఒక అసాధారణ నిధుల మంజూరీ పరపతి ఓటు అంటే. నెక్స్ట్ బి, ఏదైనా ఆర్థిక సంవత్సర భాగమైన వ్యయ అంచనాల దృష్ట్యా ముందస్తు నిధుల మంజూరీ. నెక్స్ట్ సి, భారత వనరులపై ఏర్పడే ఊహించని డిమాండ్ను పూరించుటకు నిధుల మంజూరీ. నెక్స్ట్ డి, ఆర్థిక సంవత్సరంలో ఆమోదించని కొత్త సేవపై అదనపు నిధుల మంజూరీ. ఆన్సర్ ఈస్ సి. ఇదేంటంటే భారత వనరులపై ఏర్పడే ఊహించిన డిమాండ్ను పూరించుటకు. అంటే సడన్గా డిమాండ్ అనేది ఏర్పడినప్పుడు దానికి సంబంధించిన నిధులు మంజూరు చేయుటకు పరపతి ఓటు అనేది కల్పించబడింది. డైరెక్ట్గా దీన్ని గుర్తుపెట్టుకోండి. పరపతి ఓటుకు సంబంధించి భారత వనరులపై ఏర్పడే ఊహించిన డిమాండ్ను పూరించుటకు నిధుల మంజూరీ. నెక్స్ట్ 33, ఈ క్రింది వాటిలో ఏది ప్రభుత్వంపై పార్లమెంటు చలాయించే నియంత్రించే చర్య కాదు. ప్రశ్నలు అడగడం, కమిటీ వ్యవస్థ, నిర్ణయాల సమీక్ష, అవిశ్వాస తీర్మానము. సో నియంత్రించే చర్య కానిది మనకు కావాలి ఇక్కడ. నిర్ణయాల సమీక్ష అనేది నియంత్రించే చర్య కాదు. ఎందుకంటే నిర్ణయాలు తీసుకున్నాక సమీక్షించడం అనేది నియంత్రణ కానే కాదు కదా. నెక్స్ట్, నిధుల కొరకు డిమాండ్లపై చర్చలు జరుగుతున్నప్పుడు డిమాండ్ మొత్తాన్ని తగ్గించుటకు కోత తీర్మానాలను ప్రవేశపెడతారు. ఈ క్రింది శ్రేణిలో వేటిని కోత తీర్మానాలుగా వర్గీకరించారు? 1 విధాన కోత, 2 ఆర్థిక కోత, 3 లాంఛప్రాయమైన కోత, 4 పతక కోత. కింద ఇవ్వబడిన కోడ్ల ప్రకారము సమాధానాన్ని ఎంపిక చేయండి. సో ఆలోచించండి. పతక కోత అనేది ఎక్కడా లేదండి. సో ఆన్సర్ అనేది 1, 2, C. ఎందుకంటే మిగతా కోతలని మనం చూసాం. పార్లమెంట్ పరిభాష అని ఉంటుంది మనకి సిలబస్లో. దాన్ని మరోసారి కుదిరితే రిపీట్ చేసి రివిజన్ చేయండి బాగా. ఎక్కువ ఇంపార్టెంట్ అది. పార్లమెంటు ద్వారా ఆమోదించబడిన ద్రవ్యేతర బిల్లును రాష్ట్రపతి పునః పరిశీలనకు పార్లమెంటుకు తిప్పి పంపితే దాన్ని పార్లమెంటు ఎలాంటి మార్పులు చేయకుండా ఆమోదిస్తే అప్పుడు ఆప్షన్స్ చూడండి. పార్లమెంటు తన ఆమోదాన్ని మళ్ళీ నిలిపి ఉంచవచ్చు, బిల్లు తనంత తానే కాలదోషం చెందును, బిల్లు సుప్రీంకోర్టు నిర్ణయించును, రాష్ట్రపతి తన ఆమోదం ఇచ్చును. ఆప్షన్ వచ్చేసి డి, పార్లమెంట్ తన ఆమోదం ఇచ్చును అన్నారు. ఎందుకు ఇచ్చును? దీనికి సంబంధించి అమెండ్మెంట్ ఒకటి జరిగింది. ఆ అమెండ్మెంట్ ఏంటనేది మన వ్యూవర్స్ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకసారి బిల్లుని తిప్పి పంపినప్పుడు తర్వాత వచ్చి మళ్ళీ అదే బిల్లు ఎటువంటి మార్పులు లేకుండా ఆమోదిస్తే రాష్ట్రపతి తన ఆమోదాన్ని ఇచ్చును అని చెప్పి ఏ సవరణ ద్వారా నిర్దేశించారు. నెక్స్ట్ 36, ద్రవ్య బిల్లుకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలింపుము. అవి లోక్సభలో ప్రవేశపెట్టబడతాయి, అవి రాజ్యసభలో ప్రవేశపెట్టబడతాయి, రాజ్యసభ సవరణలను సిఫారసు చేయగలదు, ఉభయ సభలకు వాటిపై సమాన అధికారం కలదు. సరైనవి అని అడిగాడండి. సరైనవి అని అడిగాడు. రాజ్యసభలో ప్రవేశపెట్టరు, రెండింటికి సమాన అధికారం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. సో రైట్ అయ్యేది 1, 3. సో ఇట్ మీన్స్ ఆప్షన్ 3. నెక్స్ట్ 37, ఈ క్రింది వాణిలో ఏది కోత తీర్మాన ఉద్దేశంకు సంబంధించి వర్తించదు? ఆప్షన్స్: అత్యవసర ప్రాముఖ్యంపై ప్రశ్నలు లేవనెత్తడము,
పాలనాపరమైన ఏదైనా లోపం వైపు దృష్టిని మరలించడము, నెక్స్ట్ నిర్దిష్ట సమస్యలను దృష్టిలోకి తేవడము, కొన్ని యథార్థమైన అంశాలను చర్చను కేంద్రీకరించడం. అసలు కోత తీర్మానాల ఉద్దేశం ఏంటి అనేది తెలిస్తే దీనికి లింక్ తెలుస్తుంది. సో ఈ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఈ టర్మినాలజీ అంతా కూడా ఒకసారి కాన్సన్ట్రేషన్ చేయండి. కోత తీర్మానాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అత్యవసర ప్రాముఖ్యం కలిగినటువంటి అంశాలపై ప్రశ్నలను లేవనెత్తడమే కోత తీర్మానాల యొక్క ముఖ్య ఉద్దేశము. సో అంటే దాని అర్థం ఏంటంటే ఈ కోత తీర్మానంలో మనకి 2-3 రకాలు వస్తాయి. అంటే మొత్తము విధాన కోత, ఇందాక మనం చూసాం కదా లాంఛనప్రాయమైన కోత, దాంట్లో వర్తించండి అని అడిగాడు అనమాట వీడు. అంటే అత్యవసర ప్రజా ప్రాముఖ్యంపై ప్రశ్నలు లేవనెత్తాలన్నప్పుడు కోత తీర్మానాలు రావు. దీనికి వాయిదా తీర్మానము, సావధాన తీర్మానము ఇలాంటివి కొన్ని వస్తాయి అన్నమాట. అర్ధగంట చర్చ ఇట్లాంటివి వస్తాయి. సో వర్తించదు అంటే కానిది ఏంటి, కోత తీర్మానాలకి రిలేషన్ లేనిది ఏంటి అని చెప్పి ఇక్కడ అడిగాడు. అందుకని చెప్పేసి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. సో రిమైనింగ్ అంశాలని కూడా కోత తీర్మానాలకు సంబంధించి ఉద్దేశించబడినవి. అంటే పాలనాపరమైన ఏదైనా లోపం వైపు దృష్టిని మరలించడము, నిర్దిష్ట సమయాన్ని దృష్టిలోకి తేవడము, కొన్ని యథార్థ అంశాలపై చర్చను చేయడము. నెక్స్ట్, ఒకవేళ ద్రవ్య బిల్లు రాజ్యసభ ద్వారా గణనీయంగా సవరింపునప్పుడు ఏం జరుగుతుంది అన్నాడు. రాజ్యసభ కానీ ద్రవ్య బిల్లుని గణనీయంగా కానీ సవరించినప్పుడు ఏం జరుగుతుంది? ఆప్షన్స్: రాజ్యసభ సిఫారసులను స్వీకరించి లేదా తిరస్కరించి లోక్సభ బిల్లుతో ముందుకు సాగుతుంది. నెక్స్ట్ బి, లోక్సభ బిల్లును ఇక పరిగణించదు. సి, లోక్సభ బిల్లును రాజ్యసభ పునః పరిశీలింపవచ్చు. డి, బిల్లును రాష్ట్రపతి సంయుక్త సమావేశము పిలుపునివ్వచ్చు. ఇవన్నీ ఏం కాదు, ఆప్షన్ ఏ. ఎందుకంటే సిఫారసులను స్వీకరించవచ్చు లేదంటే తిరస్కరించవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నెక్స్ట్ 39, లోక్సభ స్పీకర్ గురించి ఈ క్రింది వ్యాఖ్యలలో ఏది సరైంది కాదు అని అడిగాడు. సభను నిరవధికంగా వాయిదా వేసే అధికారం కలదు. నెక్స్ట్ బి, అతనికి దీర్ఘకాలిక వాయిదా తర్వాత కూడా సభను సమావేశానికి పిలిచే అధికారం కలదు. సభ రద్దయిన తర్వాత కూడా ఇతను పదవిలో కొనసాగుతారు మరియు అది తదనంతర సభ మొదటి సమావేశం ముందు వరకు కొనసాగును. ఓకే. నెక్స్ట్ డి, ఒకవేళ అతని లోక్సభ సభ్యత్వం రద్దయితే తను తన పదవి నుంచి నిష్క్రమించాలి. ఇవన్నీ కూడా కరెక్టే. తప్పేంటంటే దీర్ఘకాల వాయిదా తర్వాత కూడా సభను మళ్ళీ పిలిచొచ్చంట. పిలిచేది మాత్రం పిఆర్, ప్రెసిడెంట్. నెక్స్ట్ 40, పార్లమెంటు ప్రక్రియ అనుసారము చర్చారహిత ఓటింగ్ గుల్టెన్ అను పదముకు అర్థము అది స్పీకర్ జరుగుతున్న సభా వ్యవహారాలను ఆపేసి అంశమును ఓటు కొరకు పెట్టటము. నెక్స్ట్ బి, సభా సమయము ముగియక ముందే వాయిదా వేయటము. సి, ఒక తీర్మానంపై ఓటింగుకు అనుమతించకపోవడము. డి, ఒక సభ్యుడు తన దుష్ప్రవర్తనపై మందలించడము. ఆప్షన్ ఏ, జరుగుతున్న సభా వ్యవహారాలు ఆపేసి ఆ అంశమును ఓటు కొరకు పెట్టుటము. నెక్స్ట్ 41, బడ్జెట్ చర్చ సమయంలో పార్లమెంటు దీనిని చేయదు. డిమాండ్కి ఆమోదన ఇవ్వడము, డిమాండ్ను తగ్గించటము, డిమాండ్ను తిరస్కరించడము, డిమాండ్ను పెంచుటము. చర్చా సమయం అని అడుగుతున్నాడు. డిస్కషన్ టైంలో డిమాండ్ని పెంచుట మాత్రం సాధ్యం కాదు. ఈ క్రింది వాటిలో ఏది వినియోగాధికార చట్టంకు సరైనది? ఇది పార్లమెంట్ ద్వారా ఆమోదించబడిన నిధుల కొరకు డిమాండ్లు. ఇది పార్లమెంట్ ద్వారా బడ్జెట్కు ఆమోదించడానికి ప్రయోగించబడేది. సంచిత నిధి నుండి ద్రవ్య విడుదలకు పార్లమెంట్ ద్వారా కల్పించబడే అధికారము. ఆగంతుక నిధి నుండి ద్రవ్య విడుదలకు పార్లమెంట్ ద్వారా కల్పించబడే అధికారము. ఇది నిధికి సంబంధించింది. సంచిత నిధి, సంఘటిత నిధి నుండి ద్రవ్య విడుదలకు పార్లమెంట్ ద్వారా కల్పించబడే అధికారము.
42C. ఈ క్రింది ఏ వ్యాఖ్యలు భారత సంచిత నిధిపై ఛార్జీ చేయబడతాయి? రాష్ట్రపతి యొక్క జీతము మరియు జీతభత్యములు, అతని కార్యాలయ సిబ్బంది ఇతర వ్యయాలు, ప్రధానమంత్రి జీతము మరియు భత్యములు మరియు అతని కార్యాలయ సిబ్బంది ఇతర ఖర్చులు, రాజ్యసభ చైర్మన్ వైస్ చైర్మన్ జీతములు భత్యములు, లోక్సభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ యొక్క జీతభత్యములు. పైన పేర్కొనబడినటువంటి సరైన నిబంధనలకు సంబంధించి ఎంపిక చేయండి అని అడిగాడు. ఒకసారి చూడండి. రాష్ట్రపతి యొక్క జీతభత్యములు మరియు ఇతర భత్యాలకు సంబంధించింది. ఆన్సర్ గమనించండి, కనిపించేలాగా చేసాము ఇక్కడ. సో ఆన్సర్ వచ్చేసి సి 134. దీనికి సంబంధించి క్లారిఫైడ్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారండి. ఒకసారి దాన్ని రెఫర్ చేయండి, ఎందుకు అనేది క్లారిఫైడ్గా అర్థమైపోతుంది. అది ఎందుకో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓన్లీ 134 అని ఎందుకన్నాము? ఈజ్ దర్ ఎనీ రీజన్ పర్టికులర్లీ? సంచిత నిధి నుంచి అన్నాడు. చూడండి. నెక్స్ట్ 44. ఈ క్రింది వానిలో ఏది ప్రతి ఇతర తీర్మానం కంటే ప్రాముఖ్యత కలిగినది? సావధాన తీర్మానము, అరగంట చర్చ, వాయిదా తీర్మానం, ఉభయ సభల సంయుక్త తీర్మానం. ఆన్సర్ ఈస్ వాయిదా తీర్మానం. నెక్స్ట్ 45. చట్టానికి అధికృతమై మినహా ఎలాంటి పన్నును విధించరాదు. చట్టానికి అధికృతమై తప్ప ఎలాంటి పన్నును విధించరాదు మరియు సేకరించరాదని తెలిపేటువంటి ప్రకరణ ఏంటి? 209, 215, 256 అండ్ 265. 265 అండి. చట్టానికి అధికృతమై మినహా ఎటువంటి పన్నును మరియు విధించరాదు మరియు సేకరించరాదు. భారత సంచిత నిధి నుండి అంచనాలను బడ్జెట్లో రూపొందించేటప్పుడు మరియు లోక్సభలో ఓటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రూపంలో సమర్పించబడును. ఏ రూపంలో వాటిని సమర్పిస్తారు? సంచిత నిధి నుంచి. నిధుల కొరకు డిమాండ్లు. సో మనం ఇందాక డిమాండ్కి సంబంధించి డిమాండ్ పెంచుట, తగ్గించుట, లేదంటే తిరస్కరించుట అని చెప్పి మనం పార్లమెంట్లో ఇందాక క్వశ్చన్ చూసాం కదా. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఈ విధంగా ఉంటుంది. సో క్వశ్చన్ నుంచి ఆన్సర్ నుంచి క్వశ్చన్ అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్, బడ్జెట్ సందర్భంలో చర్చారహిత ఓటింగ్ అను పదమును దీనికి సంబంధించి ఉపయోగిస్తారు. చర్చారహిత ఓటింగ్: వినియోగాధికార బిల్లు, సంచిత నిధి భారంనకు, డిమాండ్ల ఓటింగ్, ఆర్థిక బిల్లు. చర్చారహిత ఓటింగ్ డిమాండ్ల ఓటింగ్ అండి. డిమాండ్ల ఓటింగ్ ఇందాక బిట్టు కూడా అదే. సో అందుకే ఒకసారి డిమాండ్లకు సంబంధించినటువంటిది క్లారిఫైడ్గా కోతా అటన్నిటి గురించి ఒకసారి బాగా స్టడీ చేయండి. అంటే మెయిన్ ఉద్దేశం మనము ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ బిట్ల పరంగా మనం ఎక్కువ ఫోకస్ చేయాలనేది కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందని తెలుసుకునేందుకు. విధించిన వ్యయం కూడుకొని ఉన్నది. ఆప్షన్స్: ఏదైనా న్యాయస్థానము లేదా ట్రిబ్యునల్ తీర్పును, ఆదేశమును మరియు ప్రధానమును సంతృప్తిపరచుటకు కావాల్సిన మొత్తము, భారత ప్రభుత్వం చెల్లించవలసిన రుణభారము లేదా కొందరు ఉన్నత అధికారుల జీతభత్యములు. డి పైనున్నాయి. విధించిన వ్యయం అన్నారు ఇక్కడ. సో ఆన్సర్ అనేది పైవన్నీ అన్నీ. ఈ క్రింది వాటిలో ఏ సంఘాలకు కార్యనిర్వాహక శాఖపై పార్లమెంటరీ నియంత్రణను చేపట్టబట్టే పనిలో కాగుకు సహకరించును? 1. ప్రజాపద్దుల సంఘము, 2. సభా హక్కుల సంఘము, 3. అంచనాల సంఘము, 4. ప్రభుత్వ రంగ సంస్థల సంఘము. ఆప్షన్స్ అవి కోడ్స్ తీసుకొని చూడండి ఒకసారి. ఏ సంఘాలకు కార్యనిర్వాహక శాఖపై పార్లమెంటరీ నియంత్రణ చేపట్టే వాటిలో కాగు సహకరించనన్నాడు.
సభా హక్కుల సంఘం అనేది అసలు కాగుకి వాటికి సంబంధం లేదు. సో 2 ఉన్న వాటిని మనం ఎలిమినేట్ చేసేసుకోవచ్చు. సో ఆ రకంగా బి పోతుంది, సి పోతుంది, డి పోతుంది. సో 1 and 4 అనేది రైట్. సో ఈ అంచనాల సంఘం అనే దానికి దీనికి రిలేషన్ లేదనేది మనకు తెలుసు. సో అందుకే 1 and 4. నెక్స్ట్ 50. ఈ క్రింది వానిలో ఏది పార్లమెంటరీ స్థాయి సంఘము? పార్లమెంటరీ స్థాయి సంఘము ఆప్షన్స్: పంచవర్ష ప్రణాళిక సంఘము, రైల్వే సంప్రదాయాల సంఘము, సభా వ్యవహారాల సలహా సంఘము, ఎరువు ధరలపై సంయుక్త సంఘము. సో ఆన్సర్ ఈస్ సభా వ్యవహారాల సలహా సంఘం అనేది ఒక పార్లమెంటరీ స్థాయి సంఘము. నెక్స్ట్ 51. ఈ క్రింది వానిలో ఏ వ్యాఖ్య అంచనాల సంఘం యొక్క అధికార పరిధిని ప్రతిబింబించదు అన్నాడు. ఆప్షన్స్: ఇది పాలనలో పొదుపు మరియు సామర్థ్యములను సాధించుటకు ప్రత్యామ్నాయ విధానాలను సిఫారసు చేస్తుంది. నిజమే అనిపిస్తుంది కదా. సో దాన్ని ఏ రైట్ అనుకుందాం. నెక్స్ట్ బి. ఇది అంచనాలలో పొందుపరిచిన విధానాలను హద్దులలో ధన నిక్షేపం జరిగింది లేనిది పరిశీలించును. సో ఇది కూడా రైటే, ఎందుకంటే పరిశీలిస్తుంది నిజంగానే ఎస్టిమేషన్ కమిటీ అనేది. నెక్స్ట్, ఇది పార్లమెంటు అంచనాలను ఏ రూపంలో సమర్పించవలనో సిఫారసు చేస్తుంది. అది దాని యొక్క ప్రధాన విధి. నెక్స్ట్, దీని నివేదిక సభలో చర్చించబడును కాబట్టి ఇది డిమాండ్ల రూపకల్పనలో ప్రభుత్వ దుర్బారాను అరికట్టడంలో సహకరించును. నో, ఆల్రెడీ ఖర్చు పెట్టిన వాటికి సంబంధించి ఇది డిస్కస్ చేస్తుందండి, అంతే తప్ప దుబారాన్ని అరికట్టడంలో ఇది జరగదు. సో డి, ఆన్సర్ ఈజ్ డి. లోక్సభ యొక్క నియమాల సంఘం సిఫారసు అనుసారము ఎప్పుడు 17 శాఖీయ స్థాయి సంఘాలను ఏర్పాటు చేశారు తొలిసారి? 1964, 1977, 1990, 1993. ఆన్సర్ వచ్చేసి 1993. డైరెక్ట్ బిట్ అండి ఇది. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ఏది ఉపశాసన సంఘం యొక్క విధి కాదు? సంక్రమణ షరతులకు వ్యవస్థాపూర్వక నమూనాను రూపొందించుట. నెక్స్ట్ బి, నియమ ప్రచారాల పరిస్థితులను మెరుగుపరచుట. సి, సభ ముందు నియమాలు మరియు నిబంధనలను నిర్ధారించుట. 3, ఫోర్త్ ఆప్షన్, నియమ రచన ప్రక్రియలో ఏకరూపత సాధించుట. ఆన్సర్ ఈజ్ సి, ఎందుకంటే సభ ముందు నియమాలు నిబంధనలను నిర్ధారించటంలో ఏకరూపత సాధించుట ఉపశాసన సంఘం యొక్క ప్రధాన విధి కాదు. విధి కాదు అడిగింది ఇక్కడ. ఏకరూపత సాధించడం అనేది దీని విధి కాదండి. 54. వివిధ మంత్రిత్వ శాఖల నుండి శాఖల నిధుల కొరకు డిమాండ్లను పరిశీలించడానికి ప్రస్తుతం మనుగడలో ఉన్న పార్లమెంటు స్థాయి సంఘాలు, ప్రస్తుతము మనుగడలో ఉన్నటువంటి పార్లమెంటరీ స్థాయి సంఘాల సంఖ్య అని అడిగాడు. 24. 24 గుర్తుపెట్టుకోనండి, ఇది అడిగే అవకాశం ఎక్కువ ఉంది, ఇంపార్టెంట్ ఇది. పార్లమెంటు వేదిక సభ్యుల యొక్క సంఖ్య అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు కాకుండా 31 అండి. వాళ్ళు కాకుండా 31 అయితే 33 డబ్లెట్ నంబర్. పార్లమెంటు మొదటి పార్లమెంటరీ వేదికను ఏర్పాటు చేసినప్పుడు ఎవరు లోక్సభ స్పీకర్గా ఉన్నారు? ఇది డైరెక్ట్గా చెప్పేసేయచ్చు. ఇది పార్లమెంటు వేదిక ఏర్పడినప్పుడు ఎవరు లోక్సభ స్పీకర్గా ఉన్నారు? సోమనాథ్ చటర్జీ అండి. ఈ క్రింది వానిలో ఏది యువతపై పార్లమెంటు వేదిక యొక్క ఉపవేదిక కాదు? సాధికారత ఉపవేదిక, ఆరోగ్య ఉపవేదిక, విద్య ఉపవేదిక, ఉద్యోగ ఉపవేదిక. ఆన్సర్ వచ్చేసి సాధికార ఉపవేదిక. జాబితా 1, జాబితా 2 పార్లమెంటరీ వేదికలు అది ఏర్పాటైన సంవత్సరము. సో ఇక్కడ కోడ్స్ అవి ఉన్నాయండి, అవి ఒకసారి చూసుకోండి. జనాభా మరియు ప్రజారోగ్య పార్లమెంటరీ వేదిక ఇవన్నీ చూసుకొని నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్తాను ఇక్కడ, దాన్ని బట్టి మీకు క్లారిటీ ఉంటుంది.
సి సి సో చూడండి ఇక్కడ ఏకి 2 అని వచ్చింది, అంటే 2006లో జనాభా ప్రజా పార్లమెంటరీ వేదిక, 2011లో విపత్తు నిర్వహణ పార్లమెంటరీ వేదిక, నెక్స్ట్ 2005లో నీటి సంరక్షణ నిర్వహణ పార్లమెంటరీ నివేదిక, నెక్స్ట్ 2008లో భూతాపం మరియు వాతావరణ మార్పు పార్లమెంటరీ వేదిక. మేబీ అడిగేదానికి ఎక్కువ అవకాశం ఉందండి ఈ భూతాపం మరియు వాతావరణ మార్పు పార్లమెంటరీ వేదిక. ఇటీవల కాలం దీనికి సంబంధించి ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి. నెక్స్ట్ 59 గెర్రీ మాండరింగ్ అంటే సైనిక పాలన విధించడము, కొత్త సంస్థల ఏర్పాటు చేయడము, ఎన్నికల స్థానాలను పునర్వహించడం ద్వారా రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నించడము. 4 ఇవన్నీ అడిగే అవకాశం ఎక్కువ ఉందండి. దీనికి ఆన్సర్ వచ్చేసి 3. ఎన్నిక స్థానాలను పునర్విభజించడం ద్వారా రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకోవడము చాలామంది చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో పనులయ్యి గెర్రీ మాండరింగ్. నెక్స్ట్ గ్యాలప్ పోల్ అంటే ప్రతిపక్షాల అభిప్రాయం తీసుకోవడం, ప్రజాభిప్రాయ సేకరణ, సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరటము. పైవన్నీ గ్యాలప్ పోలింగ్ అంటే ప్రజాభిప్రాయాన్ని తీసుకోవడం అనమాట. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్గా మనము ఈ రోజున 60 బిట్స్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో మీరు మీ యొక్క మార్క్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కామెంట్ చాలా తొందరగా చేయాలి. మీరు కామెంట్ చేస్తే అది మిగతా వాళ్ళకి కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది. టెస్ట్ అటెంప్ట్ చేసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి. ఆ కామెంట్ అనేది మీ యొక్క ఇదిని బయటకు తీసుకొని కొంచెం కాంపిటేటివ్ని అర్థం చేసుకుంటుంది. నెక్స్ట్ టెస్ట్ సిలబస్ గవర్నర్, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రిమండలి, రాష్ట్ర శాసనసభ. మొన్న మనము ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంట్ని చూసాము. అందుకే ఈ రెండు మ్యాచింగ్గా ఉంటాయి కాబట్టి మనం ముఖ్యమంత్రి, గవర్నరు, రాష్ట్ర మంత్రిమండలిని, శాసనసభని తీసుకోవడం జరిగింది. టెస్ట్ షెడ్యూల్ అనేది 7 PM అండి. థ్యాంక్ యూ. అమేజింగ్ స్టఫ్ మిషన్ ఏపీఎస్సి. థ్యాంక్ యూ అండి.